ఎవరిని చంపేది? ప్లీజ్ చిరు, వాళ్ళు వచ్చేస్తున్నారు, ప్లీజ్. రే, ఇటు ఎవరైనా ఓ అమ్మాయి వెళ్ళిందా? పద్ధతిగా అడుగుంటే పద్ధతిగా చెప్పుండేవాడిని. రే ఇంద్ర, రే నా అన్నవా? నువ్వు మా నాయనకి ఏమన్నా పుట్టినావా? ఏంట్రా వాగుతున్నావు? ఇటువైపు ఓ అమ్మాయి చిన్న పాపతో వెళ్ళిందా? ఎళ్ళలా, ఏడే ఉండదు. ఎక్కడికే పారిపోతావు? మావని కొడతావా నిన్ను? బిడ్డని ఎత్తుకొని ఆడబిడ్డ పోతా ఉంటే చంపాలని చూస్తారా మీరు? వెళ్ళండ్రా. ఏమంటున్నారా మీరు? వాడెవడో కాపాడాడన్నా. సరే అన్నా. వీడేమి వాళ్ళని ఎక్కించుకొని పోతా ఉన్నాడు? వాడు నీకు తెలుసా? నీకు తెలుసునా? వాడే నా ప్రాణాలు తీయాలని చూస్తోంది. ఏమై ఉండదు ఝాన్సీ, ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు? అవును చిరు, వాడు నా భర్త. అయ్యయ్యో, తనకి నచ్చి పెళ్లి జరగాలి గాని తన బాధ్యత నా బాధ్యత కదా. భర్త అంటే కట్టుకున్న భార్యనే చంపాలని చూస్తా ఉన్నాడా ఆడు? అవును. వదిన ఆ విధంగా బాధపడుతుంటే ఇంకా ఎందుకు నిలబడ్డావు? పోరా అవతలకే. మీరెన్ని చెప్పండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. తర్వాత మీరే బాధపడతారు, చెప్తా ఉండా. రే, బుద్ధుండదారా నీకు? మీ నాన్న చెప్తుండాడు కదా ఈ నుంచి పొమ్మని. వాళ్ళకి లేని బాధ నీకెందుకురా? రా పోదాం రా. ఉండత్తా. మెట్టు తీసుకొని కొడతా ఏమనుకుంటుండావో? అన్నపూర్ణ, వాడు ఇంకో 2 నిమిషాలు ఇక్కడ నిలబడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. తీసుకెళ్ళి ఇక్కడి నుంచే. రారా రారా, నువ్వు రా, చెప్తాను రా. అత్త నా మాట వినత్తా, ఈడిచిపెట్టా. నోరు మూసుకొని రమ్మంటుండానా? రా రా. అత్త వాడు తప్పు చేస్తుంటాడని తెలుసమ్మా, కానీ ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. నన్ను క్షమించండి. అయ్యో పెద్దవారు, మీరెందుకండి క్షమాపణలు చెప్పడం? తండ్రిని కదమ్మా, బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దలేనప్పుడు క్షమాపణ చెప్పడం తప్ప వేరే దారి లేదు. దుర్గా, మీరన్నట్టుగానే ఈ సంబంధం ఖాయం చేసేయండి. వాడు ఇంకెప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా నేను చూసుకుంటాను. ఇంతకీ అమ్మ ఏమంటుంది? ఏమనేదే ఉంటుందండి, మా చెల్లికి కూడా ఈ సంబంధం ఇష్టమే. మరి తాంబూలాలు మార్చుకోవడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చా? సంతోషంగా అండి. దుర్గా, విజయం తీసుకుని రా వెళ్ళు.
నువ్వు వెళ్ళి తాంబూలాలు తీసుకురా. సరే. విజయశాంతి ఇష్టమేగా? మరి ఇరువైపులా సమ్మతమే కాబట్టి ఇక తాంబూలాలు మార్చుకోండి అయ్యా.